సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివిన వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 56వ అధ్యాయము. తన తోకకు నిప్పంటించి లంకాపట్టణమంతా ఊరేగించి సంతోషించారు రాక్షసులు. మరి తాను ఏమి చేస్తే వారు దుఃఖిస్తారా అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. ఇప్పటిదాకా అశోకవనమును నాశనం చేశాడు, రాక్షసులను చంపాడు, చాలా భాగం రావణ సైన్యాన్ని నాశనం చేశాడు, సైన్యాధిపతులను మంత్రి కుమారులను చంపాడు. దీనికి ప్రతీకారంగా రాక్షసులు తన తోకకు నిప్పంటించారు. కాబట్టి తాను కూడా లంకకు నిప్పంటిస్తే దెబ్బకు దెబ్బ సరిపోతుంది కదా అని అనుకున్నాడు. అదీ కాకుండా తాను ఇప్పుడు లంకను నాశనం చేస్తే తరువాత రాముని పని సులభమవుతుంది కదా అని ఆలోచించాడు హనుమంతుడు. అగ్నిదేవునికి నా తోకను కాల్చడంతో తృప్తి చెందినట్టు లేదు. ఈ లంకానగరమును దహించి అగ్నిదేవునికి సంతర్పణ చేస్తే అగ్నిదేవుడు తృప్తి చెందుతాడు అని అనుకున్నాడు హనుమంతుడు. అనుకోవడమే ఆలస్యం. హనుమంతుడు లంకానగరంలో ఉన్న పెద్ద పెద్ద భవనముల మీదకు ఉరికాడు. ఒక్కొక్క భవనానికి నిప్పు అంటించడం మొదలుపెట్టాడు. ఒక భవనం మీద నుండి మరొక భవనం మీదకి దూకుతూ అన్ని భవనములకు నిప్పంటిస్తున్నాడు. హనుమంతుడు దేనిని వదిలిపెట్టలేదు. చిన్న పెద్ద భవనములన్నింటినీ తగలబెట్టాడు. ఉద్యానవనములను అందులో భవనములను కూడా కాల్చాడు. దారిలో రావణుని మంత్రి ప్రహస్తుని గృహము కనబడింది. పనిలో పనిగా దానికి కూడా నిప్పంటించాడు. ఆ గృహము మీద నుండి మహాపార్శ్వుడి గృహము మీదకు దూకాడు. దానికి కూడా నిప్పు పెట్టాడు. పక్కనే ఉన్న వజ్రదంశ్రుడు, సుకుడు, సారుణుడు మొదలగు వారి గృహములకు కూడా నిప్పంటించాడు. తరువాత హనుమంతుడు ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి గృహములను కూడా దహించాడు. హనుమంతుడు ఒక్క విభీషణుని గృహం మాత్రం వదిలిపెట్టాడు. మిగిలిన గృహములన్నింటినీ పరశురామ ప్రీతి చేశాడు. ఒకదాని నుండి మరొకదానికి అగ్ని పాకిపోతూ ఉంది. లంకానగరమంతా తగలబడిపోతూ ఉంది. అందులో రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంశ్రుడు, రోమసుడు, యుద్ధోన్మతుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, హస్తిముఖుడు, కరాలుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు మొదలగు రాక్షసుల భవనములన్నింటినీ ఒక్కటి వదలకుండా కాల్చాడు హనుమంతుడు. పొరపాటున ఏ ఒక్క భవనం నిప్పంటుకోకున్నా పనిగట్టుకుని పోయి ఆ భవనమును కూడా కాల్చి వచ్చాడు హనుమంతుడు. ఒక్క రాక్షస ప్రముఖుల గృహములే కాదు, లంకలో ఉన్న పుర ప్రముఖుల ఇండ్లు కూడా తగలబెట్టాడు హనుమంతుడు. లంకలో ఉన్న సంపన్నుల గృహములలో ఉన్న సకల సంపదలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆఖరున హనుమంతుడు రావణుని గృహమును చేరుకున్నాడు. అది ఒక్కటే మిగిలి ఉంది. హనుమంతుడు రత్నశోభితమైన రావణుని గృహమునకు కూడా నిప్పంటించాడు. అగ్నికి వాయువు కూడా తోడవడం వల్ల రావణుని గృహమును దహించు అగ్నికీలలు నలుదిక్కులకు తీవ్రంగా అతివేగంగా వ్యాపించాయి. రావణుని గృహంతో సహా లంకంతా తగలబడిపోతూ ఉంది. హనుమంతుడు కొన్ని గృహములకు నిప్పంటిస్తే గాలి బలంగా వీచడం వలన ఆ అగ్ని మిగిలిన గృహములకు కూడా వ్యాపించింది. చెటచెట ధ్వనులతో ఆ గృహములు కాలిపోతున్నాయి. ఎత్తైన భవనములు నిలువునా కూలిపోతున్నాయి. ఆ భవనముల నుండి వ్యాపించిన మంటలలో ఎగురుతున్న ద్వారములు, కిటికీలు దూరంగా పడుతున్నాయి. అవి పడ్డ చోట కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. లంకానగరవాసులు తమ తమ విలువైన వస్తువులు కాపాడుకోవడంలో సతమతమవుతున్నారు. అటూ ఇటూ పరిగెడుతున్నారు. ఈ వానరము ఎక్కడి నుండో వచ్చి అగ్నిదేవుడి రూపంలో మన లంకను తగలబెట్టింది కదా అని వాపోతున్నారు. బిగ్గరగా ఏడుస్తున్నారు. తలలు బాదుకుంటున్నారు. కొందరు స్త్రీలు చంటి బిడ్డలను కాపాడుకుంటూ అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. కొందరు మేడల మీద నుండి కిందకు దుముకుతున్నారు. కాలిపోయిన భవనముల నుండి ఆ భవనములకు పొదిగిన మణులు, బంగారము కరిగి కారిపోతూ ఉంది. అలా లంకానగరమును దహిస్తూ హనుమంతుడు అపర రుద్రుని వలె ప్రకాశించాడు. హనుమంతుడు అంటించిన అగ్ని పెద్ద పెట్టున లంకను దహిస్తూ ఆ అగ్నిజ్వాలలు పైపైకి ఎగసపడుతూ ఉన్నాయి. ఆ అగ్నిజ్వాలలో పడి కాలిపోతున్న రాక్షసుల దేహముల నుండి స్రవించు ద్రవములు ఆజ్యము మాదిరి మంటలను ప్రజ్వరిలింపజేస్తున్నాయి. భవనములు కాలిపోతున్నప్పుడు వెలువడుతున్న చెటచెట ధ్వనులు పిడుగులు పడ్డట్టు ధ్వనిస్తున్నాయి. వీడు సామాన్య వానరుడు కాదు. రావణుని మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన కుబేరుడో, యముడో, దేవేంద్రుడో, రుద్రుడో, సూర్యుడో లేక సాక్షాత్తు కాలపురుషుడో అయి ఉంటాడు. లేకపోతే ఇంత విధ్వంసం ఎందుకు సృష్టిస్తాడు అని పరిపర విధములా అనుకుంటున్నారు లంకలో ఉన్న రాక్షసులు. మరికొందరైతే రావణునికి వరములు ఇచ్చిన బ్రహ్మదేవుడే
రాక్షస సంహారమునకు ఈ వానర రూపంలో వచ్చాడా అని అనుకున్నారు. కాదు కాదు, ఇది విష్ణు తేజము. వానర రూపంలో వచ్చి లంకను నాశనం చేసింది, రాక్షసుల మీద పగ తీర్చుకుంది అని మరికొందరు అభిప్రాయపడ్డారు. లంకానగరమంతా దైన్యంతో శోకిస్తూ ఉంది, భయంతో వణికిపోతూ ఉంది. కొంతమంది తన కుమారులను కుమార్తెలను వెతుక్కుంటూ ఏడుస్తుంటే, మరికొంతమంది తమ తమ సోదరులను, బంధువులను, తల్లిదండ్రులను, మిత్రులను వెతుక్కుంటూ వారు కనపడకపోతే గుండెలు పగిలేటట్టు ఏడుస్తున్నారు. అగ్నికి ఆహుతైన లంకానగరము ఎవరో ఒక మహాపురుషుని శాపము తగిలి నాశనమైనట్టు కనబడుతూ ఉంది. హనుమంతుడు త్రికూట పర్వతము మీద నిలబడి తాను చేసిన నిర్వాకమును పరిశీలిస్తున్నాడు. హనుమంతుని తోక ఇంకా మంటలు విరజిమ్ముతూనే ఉంది. హనుమంతునిచే దహించబడిన లంకానగరమును చూసి దేవతలు, అసురులు, గంధర్వులు సంతోషించారు. తమ శత్రువుకు తగిన శాస్తి జరిగిందని సంబరపడ్డారు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 56వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.